ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ 25 ఎంపీ స్థానాల్లో కూటమి గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సైకోను సాగనంపాలని పిలుపునిచ్చారు. నెల్లూరులోని నర్తకి సెంటర్లో జనసేన అధ్యక్షుడు పవన్ తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇవి ధర్మానికి, అధర్మానికి, విధ్వంసానికి, అభివృద్ధికి, బందిపోటుకు, 5 కోట్ల ప్రజానీకానికి మధ్య జరిగే ఎన్నికలన్నారు. రాతియుగం పోయి స్వర్ణయుగం రావాలని ఆకాంక్షించారు. దుర్మార్గుడు అధికారంలో ఉంటే ప్రజలకు భవిష్యత్తు లేదని, ఆస్తులకు భద్రత లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. తమ్ముళ్ళు రాసి పెట్టుకోండి, 13 ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. 25కు 24 వీలైతే 25 పార్లమెంట్లు మనమే గెలుస్తున్నాం. 160 పైబడి అసెంబ్లీ సీట్లలో కూడా గెలుస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, తెలుగు జాతి మళ్ళా ముందుకు పోవాలంటే సైకో ఈ రాష్ట్రాన్ని నుంచి పారిపోయేట్టుగా చేస్తేనే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నాను, ఇది రాజకీయ పార్టీల గెలుపు ఓటములు కాదు, తెలుగు జాతి గెలుపు ఓటములు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గెలుపు ఓటమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామన్నారు చంద్రబాబు. ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనం ఎందుకన్న ఆయన, అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీపై తొలి సంతకం, రెండో సంతకం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దుపైనే పెడతానన్నారు. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు, సిగ్గు లేకుండా సపోర్ట్ చేస్తున్నాడు. పట్టాదారు పాస పుస్తకం ఉండదు, అడంగల్ ఉండదు, 10-1 ఉండదు, ఏ డాక్యుమెంట్ ఉండదు, ఆన్లైన్ లో రికార్డులు ఉంటాయి. జగన్ అనుకుంటే మనం అమ్మాలన్నా కొనాలన్నా జగన్ పర్మిషన్ కావాలంట. మన తండ్రి, మన కష్టార్జితం, మన తాత ఇచ్చిన ఆస్తికి జగన్ పెత్తనం ఎందుకు తమ్ముళ్ళు అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రేపు ఇలాంటి దుర్మార్గులు ఉంటే మనకు భవిష్యత్తు లేదు, మన ఆస్తికి కూడా భద్రత లేదు. అందుకే హామీ ఇస్తున్నా, నేను ఒకసారి మొదటి సంతకం డిఎస్సీ పైన పెడితే, రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పైన పెడతామని మేమందరం హామీ ఇస్తున్నాం.